ప్రతిష్టాత్మక గోదావరి పుష్కరాలకు కేవలం 10 నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో ఏపీ ప్రభుత్వం పనులు ముమ్మరం చేసింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆలయాల జీర్ణోద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణం, పిండ ప్రధానాల సత్రాల నిర్మాణం తదితర అంశాలపై దృష్టి పెట్టారు. ఈ మేరకు దేవాదాయ కమిషన్ 543 పనులు మంజూరు చేశారు. వాటి కోసం మొత్తం 120 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. ప్రారంభమైన పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ తోట దుర్గేష్ కుమార్ తెలిపారు. ఈ పనులన్నీ మార్చి 31 నాటికి పూర్తి చేస్తామని చెప్తున్న ఎస్సీ దుర్గేష్ తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. పుష్కరాలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తనిఖీలు కూడా ప్రారంభించారు. ఇప్పటికే టెండర్లు పిలిచారు, కొన్ని వర్కులు గ్రౌండ్ అయినాయి. గ్రౌండ్ అయిన పనులు తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా గోదావరి పుష్కరాలు అంటే దేవాదాయ శాఖ అంటే ఇంజనీరింగ్ విభాగం. ఎందుకంటే ఈ పనులు మొత్తం పర్యవేక్షించాల్సిందే. టెండర్లు పిలిచేది, కాంట్రాక్టర్ల దగ్గర నుండి పని చేయించేది పూర్తి పారదర్శకం. ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రి ఈ పుష్కరాలను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని. ఎందుకంటే 2012 కూడా ఆయనే పుష్కరాలు నిర్వహించారు. ఈ సమయంలో దాదాపు 120 కోట్ల పైగా నిధులు మంజూరు చేశారు. ఇంకా కొన్ని మంజూరు కావాల్సి ఉన్నాయి. ఏ పనులు టెండర్ వరకు వచ్చినాయి, ఏ గ్రౌండ్ అయినాయి, ఇంకా రావాల్సిన పనులన్నీ తదితర విభాగాలన్నీ దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ తోట దుర్గేష్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వివరాలు అడుగుదాం. ఈ గోదావరి పుష్కరాలు మీకు తెలిసి ఎంత ప్రతిష్టాత్మకప్పటికీ మీ కమిషనర్ మీరు తనిఖీలు చేస్తున్నారు, ఎంత శాంక్షన్? ఇప్పటి వరకు 543 పనులు గోదావరి పరివాహక ప్రాంతంలో ఐడెంటిఫై చేసి, ఇన్స్పెక్షన్ చేసి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. కమిషనర్ గారు 276 వర్క్స్ 87.03 కోట్లతో శాంక్షన్ చేస్తున్నారు. మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వీళ్ళ ఆదేశాల మేరకు శాంక్షన్స్ ఇచ్చిన వర్క్స్ అన్ని కూడా చాలా స్పీడ్గా నాణ్యతతో చేయాలని ఆదేశించారు. దాని ప్రకారంగా ఇప్పటి వరకు 80 వర్కులకి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అందులో 42 పనులు స్టార్ట్ అయినాయి. కోనసీమ, మన ఈస్ట్ గోదావరి జిల్లాల్లో, మన ఏలూరు జిల్లా, వీటిల్లో 42 పనులు స్టార్ట్ అయినాయి. పెద్ద పనులు ఫేస్ లిఫ్ట్ వర్క్స్ అన్ని ముందుగా చేయమన్నారు. ముందుగా చేయమని బట్టి వాటిని ముందుగా టైం తీసుకుని పనులు స్టార్ట్ చేయడం జరిగింది. చిన్న వర్క్స్ అంటే మెయింటెనెన్స్, పెయింటింగ్స్, ప్రొడక్షన్ చెప్తార్స్, కాంపౌండ్ వాల్స్ చేయాల్సిన పనులన్నీ దేవాదాయ శాఖ పుష్కరాలు అంటేనే దేవాదాయ శాఖ. కొవ్వూరు, రాజమండ్రి బాగా కీలకం. కొవ్వూరుకు సంబంధించి మేజర్ టెంపుల్స్ ఏం చేస్తున్నారు? కొవ్వూరు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎన్ని నిధులు ఇచ్చారు? కొవ్వూరుకు సంబంధించి గోష్పాద క్షేత్రం కొవ్వూరు చాలా అత్యంత కీలకమైన క్షేత్రం. దాని నిమిత్తం కమిషనర్ గారు పర్సనల్ గా ఇన్స్పెక్ట్ చేసి, స్థాపిత గారు, ఇంజనీర్లు అందరి సమక్షంలో, స్థానిక శాసనసభ్యుల సమక్షంలో ఆ గుడికి ఎక్కువ డబ్బులు పెట్టాలంటే మనకి గుడి కూడా బాగా పాడైంది. చిన్న గుడులన్నీ డిజార్డర్ గా ఉన్నాయి. ఇవన్నీ పునర్నిర్మించడానికి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. దానికి కూడా టెండర్ బిల్ చేయడం జరిగింది. పుష్కరాలకు ముందుగానే పూర్తి చేయడానికి ప్రణాళిక రచించి స్టోన్ తో రూఫ్ వర్క్ కట్టడానికి, మిగతా అన్ని గోపురాలు, ఉపాలయాలు బ్రిక్ తో కట్టడానికి ప్రణాళిక చేయడం జరిగింది. సార్, అలాగే సార్, పుష్కరాలు గోదావరి అనగానే అందరికీ రాజమండ్రి గుర్తు వస్తుంది. రాజమండ్రిలోనే స్నానం చేయాలని కోరుకుంటారు. పుష్కరాలతో పాటుగా పిండ ప్రదానం చాలా ఇంపార్టెంట్. మన రాజమండ్రిలో దేవాదాయ శాఖ పరిధిలో పిండ ప్రదానాలకు సంబంధించిన సత్రాలు ఉన్నాయి, అదేవిధంగా ఘాట్లు ఉన్నాయి. ఎలాంటి సత్రాలు ఎంపిక చేస్తారు, ఎంత ఇచ్చేస్తున్నారు, అక్కడ ఏమేమి వసతులు కల్పిస్తారు? పర్మనెంట్ గా పిఎంకే చౌల్ట్రీ రాజమండ్రిలో నిత్యం పిండ ప్రదానాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఇన్స్పెక్ట్ చేసి అక్కడ కూడా ఒక 3 కోట్ల రూపాయలు 3 అంతస్తుల భవనం కట్టడానికి, నిత్యం పుష్కరాల్లోనే కాకుండా మామూలు సామాన్య రోజుల్లో కూడా నిత్యం ఉపయోగపడే విధంగా ఉండేటట్టుగా అలాంటి కొన్ని ప్రపోజల్స్ చేశారు. అందులో పిఎంకే చౌల్ట్రీలో 3 కోట్లతో ఒక బిల్డింగు, జీవకాంతి సంఘం రాజమండ్రిలో 2.8 కోట్లతో ఒక బిల్డింగు చేశారు. ఇవి ఎప్పుడు పర్మనెంట్ గా ఉంటే నిత్యం భక్తులకి, ప్రజలకి ఉపయోగపడతాయి. అవి కాక మిగతా పిండ ప్రధానం షెడ్స్ అయ్యి ఒక 3 నెలల ముందు టెంపరీ షెడ్స్ అవి వాటికి కూడా ప్రపోజల్స్ అయ్యి చేసి తయారు చేయమన్నారు. అవి కూడా ఐడెంటిఫై చేసి ఆ ప్రపోజల్స్ ఎంటైర్ 6 జిల్లాలు కవర్ అయ్యే పుష్కరం ఏరియాల్లో, ఘాట్లలో పిండ ప్రధానం షెడ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది అది కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. త్వరగా అది కూడా కమిషనర్ గారికి రిపోర్ట్ పంపుతాం. సార్, మంత్రి గారు, కమిషనర్ గారు, అదేవిధంగా మీ సిఈ గారు ఆ స్థాయిలో పర్యవేక్షిస్తుంటే మీరు మైన్గా ఇక్కడ అంటే పోలవరం జిల్లా వస్తుంది, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఉమ్మడి పాత జిల్లాలో ఎస్సీగా మీరు, అదేవిధంగా మీ ఈలు, డిఈలు, మెయిన్గా దేవాదాయ శాఖ స్థపతి ఎలా తిరుగుతున్నారు,
జరుగుతున్న వర్కుల్లో ఎలాంటి నాణ్యత చూసారు? ఖచ్చితంగా మాకున్న డిఈ ఒక ఇద్దరు డిఈలకి ఇప్పటి వరకు శాంక్షన్ వర్క్స్ అలర్ట్ చేయడం జరిగింది. కాకినాడ డిఏ ఒక ఆయన, విజయవాడ డిఏ ఒక ఆయన. వాళ్ళ దగ్గర స్టాఫ్ను కూడా మనం పుష్కరాల నిమిత్తం డిప్యూట్ చేసి ఏఈలు వేయడం జరిగింది. స్టాఫ్ కొరత లేకుండా కమిషనర్ గారు అడగగానే ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టాఫ్ను ఉపయోగించుకుని ఫ్రీక్వెంట్గా ఏఈలు డిఈలు ఎక్కువగా తిరగడం జరుగుతుంది. ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఈగా నేను, ఎస్సీగా నేను, మా ఈ గారు కూడా తరచుగా తిరగడం జరుగుతుంది. కమిషనర్ గారు కూడా ఇప్పటికే ఒక 5-6 దఫాల్లో ఈ వర్క్స్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ప్రతి చోట నాణ్యతతో పని జరగడానికి అందరం చాలా పనులన్నీ ముందుకు తీసుకున్నాం, నాణ్యతతో చేస్తూ. వీటితో పాటుగా సార్, ప్రసాద్ స్కీమ్ లో అన్నవరంలో అన్నదాన భవనం క్యూలు ఎలా జరుగుతున్నాయి? అది కార్తీక మాసం అందుబాటులో రావాలంటున్నారు. నన్ను మీరు కమిషనర్ చూశారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో శ్రీపాద సంస్థను ₹1 కోట్లు పైగా ఇచ్చారు. మీరు చెప్పినట్టుగా ఏదైతే 365 రోజులు పిండ ప్రదానాలు జరిగితే పాదగేయలో భవనాలు కడుతున్నారు. అది ఏంటి సార్ వర్క్ అయితే? పిఠాపురం పాదగైలో అన్నదానం, అదే పాదగైలో మనకి నిత్యం పిండ ప్రదానాల కోసం 2 బిల్డింగ్స్, అన్నదాన మండపం ఒకటి చిన్నగా ఉండి ఇరుకుగా ఉండడం వల్ల పాడైంది. ఆ అన్నదాన మండపం కొత్తగా కట్టడానికి సీజీఎఫ్ నుంచి పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో ఒక ₹5 కోట్ల అక్కడికి శాంక్షన్ చేయడం జరిగింది. అవి టెండర్లు పిలిచాం. త్వరగా అప్రూవల్ తీసుకుని ₹5 కోట్ల ప్రారంభించడం జరుగుతుంది. శ్రీపాద వల్లభ దేవస్థానానికి కూడా ఒక ₹2 కోట్ల ఇచ్చారు. అవి రోడ్లు బాగా ఇరుకుగా ఉండడం వల్ల మున్సిపల్ అప్రూవల్ కూడా ప్లాన్ పంపించాం. అది కూడా అప్రూవల్ ఇచ్చారు. త్వరలో అది కూడా టెండర్ పిలిచి టేకప్ చేసి చేస్తాం. సార్, ఫైనల్ గా పుష్కర్ పనులు జరుగుతున్నాయి. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, తనిఖీలు ప్రారంభమని. ఎప్పటిలోగా పుష్కర్ పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తారు? పుష్కర పనులు అన్నీ కూడా మన మార్చి నాటికి పెద్ద వర్క్స్ ముందుగానే ప్రణాళిక రచించినట్టు మార్చి నాటికి పూర్తి చేయడానికి, ఇంకా పెయింటింగ్స్ వగైరా వర్క్స్ ఏమైనా ఉండిపోతే ఏదైనా కూడా ఏప్రిల్ నాటికి ఏ పుష్కరం పనులు కూడా పెండింగ్ లేకుండా అన్ని పెద్దవి చిన్నవి క్లియర్ చేయడానికి ప్రణాళిక రచించి ఆ రకంగానే మేము టైం లైన్స్ ఫిక్స్ చేసి కాంట్రాక్టర్స్కి పని చేయడం. అంటే కొన్ని టెండర్స్ ఆగిపోయినాయి కదా, ఇంకా శాంక్షన్ కావాలి కదా, ఎప్పటిలో శాంక్షన్ అవుతుంది? ఈ శాంక్షన్స్ కూడా ప్రపోజల్స్ ఎస్టిమేట్లు వేసేసి ఆగస్టు సెప్టెంబర్ నాటికి పంపించేయాలి. 2 నెలలు టైం ఇచ్చారు కమిషనర్ గారు. ఆ రకంగా ఇప్పుడు ఎస్టిమేట్ వేయడం జరుగుతుంది. ఇవి ఏమైనా అక్టోబర్ శాంక్షన్ తీసుకుని, అవన్నీ చిన్న వర్క్లు కాబట్టి నవంబర్లో ప్రారంభించి మార్చి లోపు అవి కూడా పూర్తి చేయడం జరుగుతుంది. గోదావరి పుష్కరాల కోసం దేవాదాయ శాఖ పరుగులు పెడుతోంది, అధికారులను పరుగులు పెట్టిస్తుంది. ముఖ్యంగా దేవాదాయ శాఖలో కీలకమైన ఇంజనీరింగ్ విభాగంతో పాటు స్థపతి ఆలయంలో ఏదైనా పని ముట్టుకోవాలంటే స్థపతి పర్మిషన్ అవసరం అవుతాయి. కాబట్టి స్థపతి గారు చూస్తున్నారు, ఎస్సీ గారు, ఈఈ గారు, డిఈలు, పైసలు, కమిషనరు, మంత్రి గారు, అదేవిధంగా సీ గారు ఆధ్వర్యంలో వర్కులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా 100% 100% పారదర్శకతతో 100% నాణ్యతతో మార్చి 31 నాటికి పనులు చెప్తామని ధీమాగా సిఈ దుర్గేష్ గారు చెప్తున్నారు. అదేవిధంగా ఈ పుష్కర్ గ్రాండ్లకు అదనంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిండ ప్రదానానికి సంబంధించి పాదగయ, మహారాష్ట్ర నుంచి భక్తులు వచ్చే శ్రీపాద వల్లభ సంస్థను కూడా ఇచ్చారు. అవి కూడా వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. ఖచ్చితంగా పుష్కరాలు విజయవంతం చేయడం ప్రభుత్వం ఏ స్థాయిలో కృషి చేస్తుందో మా శాఖ తరఫున మేము అదేవిధంగా కృషి చేస్తామని సిఈ దుర్గేష్ గారు చెప్పడం జరిగింది. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, కాకినాడ.